ఓం సాయిరామ్. శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరూ కూడా ఎలా ఉన్నారండి? మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తూగుతూ ఉండాలని ఈరోజు సాయిబాబాను మనస్ఫూర్తిగా తెలుసుకుంటూ ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మరి సాయిబాబా వారు ఈరోజు అందించేటువంటి ఒక అద్భుతమైనటువంటి సందేశం ఏమిటి అనేది ఒక్కసారి అయితే మనం చూసేద్దామండి. మరి ఈరోజు వినే ముందు ఎవరైతే నా యొక్క ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. మరి ఇక సాయిబాబా వారి యొక్క సందేశాన్ని అయితే వెళ్ళిపోదామండి. మరి బిడ్డ, ఇది అత్యంత పవిత్రమైనటువంటి శ్రావణ మాసం తల్లి. ఈ యొక్క శ్రావణ మాసంలో వచ్చేటటువంటి పౌర్ణిమ అనేది ఎంత గొప్పదైనటువంటి పౌర్ణిమో తెలుసా నీకు? మరి ఈ యొక్క అంత గొప్పదైనటువంటి పౌర్ణిమ మన అందరి బాధలను దూరం చేస్తుంది అంటే నువ్వు నమ్ముతావా తల్లి? మరి నేను చెప్పేటువంటి ఒక చిన్న పరిహారాన్ని అయితే ఆచరిస్తే ఈ యొక్క బాధలు అన్నీ కూడా ఫటాపంచలు అయిపోతాయి తల్లి. నేను చెప్పేటువంటి ఆ ఆకుని తాకు తల్లి, దానితో నీ యొక్క సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. అలాగే 100 ఏళ్ళ అదృష్టాన్ని అయితే నువ్వు సంపాదిస్తావు తల్లి. మరి ఏమిటి ఆ యొక్క అదృష్టము? ఇవన్నీ కూడా ఈ వీడియో పూర్తిగా వింటేనే కానీ నీకు అర్థమవుతుంది తల్లి. మరి సాయిబాబా గారు మనకి ఎలాంటి సందేశంతో వచ్చారండి అనేది చూద్దాం ఒకసారి. అలాగే ఆ సాయిబాబా గారు చెప్తున్నారు కదా, ఏదో ఆకు తాకమని చెప్పేసి. మరి ఆకు తాకడం వల్ల మనకి ఎలాంటి అదృష్టం అయితే కలగబోతుందో, అలాగే బాబావారు చెప్పేటువంటి ఈ యొక్క శ్రావణ మాసంలో అంత అద్భుతమైనటువంటి రోజులో మనకి ఏదో చెప్పబోతున్నారు అంటే మనల్ని ఉద్ధరించుతున్నారనే కదా అర్థం తల్లి. మరి ఇలా మనల్ని ఉద్ధరిస్తున్నారు అంటే ప్రతి ఒక్కరూ కూడా బాబాగారు ఏం చెప్తున్నారు అని పూర్తిగా శ్రద్ధగా అయితే వినాల్సిందే. వెంటనే ఆ యొక్క బాబాగారు చెప్పినటువంటి దానిని పాటించి మీ యొక్క జీవితాల్లో ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు పెంపొందించుకోవాలని కోరుకుంటూ ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మరి ప్రతి ఒక్కరు కూడా మరి బాబాగారు ఏం చెప్తున్నారు అనేది పూర్తిగా వినండి. వినడం వల్లే మనకి బాబాగారు చెప్పేదానికి ఒక నిబద్ధత కలిగి మనం కష్టాల నుంచి అధిగమించడానికి ఆ యొక్క అవకాశాన్ని మనం అయితే ఎప్పుడు కూడా వినియోగించుకోవాలండి. మరి నీ మనసు ఎప్పుడు కూడా ఏదో ఒక విషయం పైన ఆలోచిస్తూ ఉంటుంది బిడ్డ. మరి మదన పడుతున్నావు, దానికి కారణం ఎన్నో ఉండవచ్చు. నాతో ప్రతీదీ కూడా నువ్వు చెప్పుకుంటూ వస్తున్నావు, అయినా సరే ఆ బాధలు మాత్రం తగ్గడం లేదు బాబా. ఈ బాధల నుండి ఎప్పుడు నన్ను విముక్తి చేస్తావు బాబా అని నువ్వు నన్ను అడుగుతూనే ఉన్నావు కదా బిడ్డ. నీకు ఒక విషయం చెప్పాలి తల్లి. నీ జీవితంలో జరిగే ప్రతి కార్యం కూడా నా చేతుల మీదుగానే జరుగుతుంది తల్లి. మరి నువ్వు ఏ సమస్యలతో అయితే బాధపడుతున్నావో, దేనికోసం అయితే నువ్వు మదన పడుతున్నావో, ఒక బంధం అయితే నీ కోసం ఎదురు చూస్తుంది తల్లి. ఆ యొక్క బంధాన్ని నువ్వు దూరం చేసుకున్నావు అని బాధపడుతున్నావే, ఆ బంధం నీ కోసం ఎంతో తహతాలాడిపోతుంది తల్లి. ఆ బంధం నీకు దగ్గర కాబోతుంది, అతి త్వరలో నీ ముందుకైతే రాబోతుంది తల్లి. నీ సంతోషం, నీ జీవితం చాలా సుఖమయంగా ఉండడానికి ఆ యొక్క బంధం నీకు సంతోషాన్ని తీసుకుని వస్తుంది తల్లి, సహాయం చేస్తుంది తల్లి. మరి నీకు అన్ని సంతోషాలే మిగిలి ఉన్నాయి తల్లి. నువ్వు చెప్పుకోవడానికి నువ్వు తప్ప నాకు ఇంకెవ్వరు లేరు అని ఎప్పుడు ఏడుస్తూ ఉంటావు కదా తల్లి. మరి నీ కోసం ఒకరు ఉన్నారు. నా బిడ్డల భవిష్యత్తు ఏంటి బాబా అని ఒక ఆడదాని అయ్యుండి నేను నా బిడ్డలను పోషించుకోలేకపోతున్నానే, నాకు ఎలాంటి వృత్తి లేదు, నా బ్రతుకు ఇంత దారుణంగా దుర్భరంగా మారుతుంది అని కలలో కూడా ఊహించుకోలేదు బాబా. నేను ఇప్పుడు ఒకరి పైన ఆధారపడి ఉన్నానే. మరి నువ్వు చూస్తూ ఎలా ఊరుకున్నావు బాబా అని నీ మనసు ప్రతిసారి నాతో ప్రశ్నిస్తూనే ఉన్నావు కదా. మరి నీ మనసులో కదిలేటువంటి ఈ ప్రశ్నలన్నింటికి కూడా నేను సమాధానం అయితే ఇచ్చి తీరుతాను తల్లి. నువ్వు ఈ ఆలస్యం చేయకుండా నేను చెప్పినట్లు చేస్తే చాలు. నా సందేశం నువ్వు వింటున్నావు కదా. మరి శ్రద్ధగా విను.
ఏదైతే నేను చెబుతానో అది మాత్రమే చెయ్యి. నా సందేశం నీకు సర్వరక్షగా ఉంటుంది. ఆ భగవంతుడే సర్వాధికారి. ఇతరులు ఎవ్వరూ కూడా మనల్ని కాపాడలేరు. భగవంతుని మార్గం మాత్రమే మనం ఎంచుకోవాలి. అదే మిక్కిలి విలువైనది. మరి తల్లి, ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో తల్లి, ప్రతిసారి కూడా నేను చెబుతూనే ఉన్నాను. ఒకసారి ఒకరిని ఎవరైతే నువ్వు దూషిస్తావో, నువ్వు దూరమైనట్టే. నువ్వు బాధ పెట్టేటువంటి ప్రతిసారి నేను ఆ మాట చెబుతూనే ఉన్నాను. నువ్వు నీ గురించి మాత్రమే నువ్వు ఆలోచించు. నీ భవిష్యత్తు ఎలా ఉండాలి అనేది ఒక ప్రణాళిక అయితే వేసుకో తల్లి. దాని ప్రకారమే నడుచుకో. అంతేకాని వాళ్ళేదో చెప్పారు, వీళ్ళేదో చెప్పారని, వారు చెప్పింది వీళ్ళు చెప్పింది నువ్వు చేస్తూ పోతే ఇక నీ జీవితంలో నువ్వు ఎప్పుడు ముందుకు వెళ్ళగలవు తల్లి? అక్కడే ఆగిపోతావు. కాబట్టి నీ మనసుకు ఏదైతే నచ్చిందో అదే చేసుకుంటూ వెళ్ళిపో. నువ్వు నీ జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలి తల్లి. మరి నిజంగా నీకు ప్రతి అడుగులోనూ నేనే తోడుగా ఉంటాను. నీ ప్రతి సమస్యని కూడా నాపై మోపావు కదా మరి తల్లి. ఇక నేను చెప్పేది ఒక్కటే, నువ్వు నిశ్చితగా ఉండు తల్లి. ఎప్పుడైతే నువ్వు సాయి బిడ్డవి అనిపించుకున్నావో అప్పుడే నీకు సుఖశాంతులు అనేవి లభించాయి తల్లి. నీ జీవితం ఎలా ఉంటుంది అంటే సర్వసాధారణంగా ఆనందం, అందరిలోనూ కలిసిమెలిసి ఆనందంగా జీవించే సంతోషకరమైన జీవితం నీ ముందైతే ఉంది తల్లి. మరి నీ గురువు ఎప్పుడైతే నీపై కృప చూపించాడో, ఎప్పుడైతే నా యొక్క దృష్టిని నీపై పడిందో అప్పుడే నీ జీవితం అన్నీ కూడా అన్న పానీయాలు లేకుండా బ్రతికేంత శక్తిని నేను కల్పిస్తాను తల్లి. అన్నీ ఇచ్చే నేనే తల్లి. నువ్వు నన్ను ఎప్పుడు మర్చిపోవద్దు. సాయి నామాన్ని ప్రతి క్షణం నీ యొక్క మనసులో గుర్తుపెట్టుకో. ప్రతి క్షణం గుర్తుపెట్టుకో. అలా గుర్తుపెట్టుకున్నట్లయితే నీలో ఉన్నటువంటి ఎలాంటి చెడు శక్తి ఉన్నా సరే దూరం అయిపోతుంది తల్లి. అంతేకాదు నీ మనసులోకి కూడా చెడు ఆలోచనలు అనేవి కూడా రానివ్వద్దు తల్లి. వినకుండా ప్రయత్నం చెయ్య తల్లి. ఎలాంటి పాపాలు కూడా చెయ్యవద్దు. అన్నీ కూడా నీకు దూరం చేయడానికి ఈ సాయి నామం ఒక్కటే నీకు సరైన మార్గం తల్లి. ఎవరితో అయితే నువ్వు బాధన పడుతున్నావో, అలాగే నువ్వు ఎవరితోనే గొడవ పెట్టుకుంటున్నావో అప్పుడైతే మరి సాయికి అయితే చాలా బాధ పెట్టిందని అయితే అవుతున్నావు తల్లి. మరి నువ్వు చూసేదంతా కూడా కల్పితం తల్లి. నేనే దైవాన్ని, నేనే సర్వాంతర్యామిని. నన్ను చూస్తూ, నా గురించే వింటూ, ఎప్పుడు కూడా నా నామాన్నే జపిస్తూ నీ మనసు యందే నిలుపుకుంటావు. అలాంటి వారికి నిశ్చయంగా దైవాన్ని నేను చేరుస్తాను తల్లి. వారు ఇహపరాల గురించి భయపడాల్సినటువంటి అవసరమే లేదు తల్లి. వారి జీవితంలో నేను స్థిరపడిపోతాను తల్లి. నువ్వు అచంచలుగా ఒక్కొక్క మెట్టు ఎక్కడానికి ప్రతి అడుగులోనూ నీకు తోడుగా ఉండి నీకు రక్షణగా ఎలాంటి అడ్డంకులు వచ్చినా సరే వాటన్నింటినీ కూడా ఫటాపంచలు చేసి నిన్ను ముందుకైతే తీసుకువెళ్తాను తల్లి. మరి నువ్వు ఇక్కడ అనుభవిస్తున్నటువంటి ఈ కష్టం ఇది కేవలం కర్మఫలం మాత్రమే తల్లి. ఇది అనుభవించక తప్పదు. మరి ప్రతి జీవికి ఇది ఒక ఉదాహరణ. మరి తన జీవితంలో ఏ తప్పులు చేస్తారో అవన్నీ కూడా కర్మానుసారంగా పనిచేస్తూ వెళతాయి తల్లి. మరి ఇప్పుడు నువ్వు ఏది అనుభవిస్తున్నావో ఇది ఈ మానవ జన్మలో చేసినటువంటి తప్పు కాదు తల్లి. ఇది నీ పూర్వజన్మలో చేసినటువంటి ఏదో తప్పు. నీవు ఈ నరకయాతను అనుభవిస్తున్నావు తల్లి. ఇది నా చేతుల్లో కూడా ఏమీ లేదు తల్లి. ఆ భగవంతుని నేను కోరుకునేది ఒక్కటే, నా బిడ్డలందరూ కూడా సంతోషంగా ఉండాలి అల్లా అని అడుగుతూ ఉంటాను. బాబా, మరి నీ బాబాని కదా మరి. అందుకనే నా బిడ్డలు ఎప్పుడైతే నాకు బాధపడుతున్నారో, ఆ యొక్క నష్టపడుతున్నారో, అలాగే కష్టాలు పడుతున్నారో ఇవన్నీ కూడా నాకు బాధ కలిగిస్తున్నాయి. కాబట్టి నేను ఆ యొక్క అల్లాని కోరుకుంటున్నాను. ఆ యొక్క భగవంతుడిని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. నా యొక్క బిడ్డలు ఎప్పుడూ కూడా కష్టాలన్నిటినీ కూడా దూరం చేసుకుని సుఖ సంతోషాలతో జీవించాలి అని, అలాగే ఒక మంచి జీవితాలను అన్నీ కూడా గడుపుకోవాలని, వారి జీవితాల్లో సుఖ సంతోషాలన్నీ ఒక తోట వలె వెలియాలని నేను ఎప్పుడూ కూడా ఆ యొక్క భగవంతుని ప్రార్థన
నేను చెప్తూ ఉంటాను. నువ్వు అనుభవించే ఏ సమస్య అయినా సరే, ఎంతటి శిక్షని అనుభవిస్తున్నా సరే, అది కూడా దూరం చేయడానికి ఆ యొక్క భగవంతుని నేను ఎప్పుడూ కూడా కోరుకుంటూ ఉంటాను. కాబట్టి తల్లి, ఇప్పటికైనా కళ్ళు తెరిచి చూడు తల్లి. అజ్ఞానంలో ఉండిపోయావు తల్లి. నీ చుట్టూ కూడా అటువంటి కమ్ముకున్నటువంటి చీకట్లను ముందు తొలగించుకో తల్లి. సాక్షాత్తు ఈ సాయినాథుడే నీకు జవాబు చెబుతున్నాడు తల్లి. మరి సాయినాథుడి నుండి చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, మరి అవన్నీ కూడా లెక్క చేయకుండా ఎవరైతే పాటుపడతారో అలాంటి వారికి శిక్షలు అయితే తప్పవు తల్లి. మరి తల్లి, కాబట్టి నేను ఎప్పుడూ కూడా ఒక్కటే కోరుకుంటాను, మీరు ఎక్కడున్నా సరే భక్తి భావంతో నా వైపు మళ్ళితే చాలు. నేను మీకు భక్తి శ్రద్ధలను అనుసరించి రాత్రింబవళ్ళు మీ చెంతనే కూర్చుంటాను. నా శరీరం ఈ షిరిడీలో ఉన్నప్పటికీ మీరు సప్త సముద్రాలు ఆవతల ఏం చేస్తున్నా సరే నాకు తక్షణమే తెలిసిపోతుంది. మరి మీరు ఎచ్చట ఉన్నా సరే నేను మిమ్మల్ని దీవిస్తూనే ఉంటాను తల్లి. మరి నీ హృదయమే నా నివాసం తల్లి. నువ్వు ప్రతి క్షణం చేస్తూ నామస్మరణం చేస్తూ ఉండు తల్లి. నీ జీవితం బాగుపడడానికి, సంతోషంగా మారడానికి ఇదే సరైన మార్గం తల్లి. తెలియక చేసిన తప్పులన్నింటికి కూడా ఈరోజు నేను ఇస్తున్నటువంటి సందేశమే సాక్షి. అంతేకాదు, ముందు నేను చెప్పినట్లుగా రాత్రి పడుకునేలోపు ఈ యొక్క చిన్న పరిహారాన్ని అయితే చేసుకో తల్లి అని బాబాగారు అయితే మనకు చక్కటి సందేశాన్ని అయితే అందిస్తున్నారండి. మరి ప్రతి ఒక్కరూ కూడా బాబాగారు ఏం చెప్తున్నారో, ఆ యొక్క పరిహారం ఏమిటి, అదంతా కూడా పూర్తిగా విని ఆచరించి చూడాలి తల్లి. మరి ప్రతి ఒక్కరూ కూడా ఉదయమే లేవాలి. ఒకవేళ ఆడవాళ్లకు ఏదైనా సరే సమస్యలు వస్తే ఆ సమస్యలు ఏ విధంగా మనం ఉండాలి అన్నది అది కూడా చెప్తాను తల్లి. ఈ పరిహారం పూర్తిగా చెబుతాను, నువ్వు విను తల్లి. ఇంకా నువ్వు ఎంతటి సంతోషాన్ని అలాగే ఎంతటి అదృష్టాన్ని పొందగలవో అవన్నీ కూడా నీకు చెప్తాను తల్లి. నువ్వు ముందుగా నేను చెప్పే ప్రతి పని కూడా నువ్వు తూచ తప్పకుండా పాటించు తల్లి. మరి ఏం చెయ్యాలి అంటే, నేను చెప్పాను కదా పొద్దున్నే లేచి అని చెప్పేసి, మరి ఈ పరిహారం అనేది చేసుకుంటూ వెళ్ళిపోతే ఈ పరిహారం పూర్తయిన తర్వాత, అలాగే ఈ యొక్క వీడియో పూర్తయ్యే వరకు నీకు పరిహారం ఏం చేయాలన్నది నీకు తెలుస్తుంది తల్లి. మరి కావలసినవి ఏంటి అంటే, ఆకులు, ఆ యొక్క తమలపాకులు తీసుకుని వాటికి స్వస్తిక్ అనే గుర్తు పెట్టి దాని కింద ఆ యొక్క ఓం బీజాక్షరం రాసి దాని మీద తమలపాకు మీద ఒక దీపాన్ని అయితే వెలిగించి చూడు తల్లి. ఆ యొక్క వెలిగించడం వల్ల నీ యొక్క ప్రతి సమస్యలు కూడా ఆ యొక్క జ్యోతిలో జ్వలించుకుపోతా చీకట్లను తీర్చే అద్భుతమైనటువంటి జ్యోతి వలె నీ యొక్క చీకటి అలాగే నీ యొక్క బాధలు అన్నీ కూడా తీర్చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక పరిహారం తల్లి. మరి ఒక చిన్న మట్టి ప్రమిదలో దీపం ఒక నెయ్యితో వేసుకుని ఆ యొక్క నీ ఇష్ట దైవం ఎవరైతే ఉన్నారో వారికి సమర్పించు తల్లి. ప్రతి ఒక్కరూ కూడా నైవేద్యంగా ఇంటిల్లపాది ఆ యొక్క తమలపాకునైతే స్వీకరించాలి తల్లి. అలాగే ఈ యొక్క ఈ పూజను ఎప్పుడు ఎలా చేయాలి అంటే, సంధ్యవేళ చేస్తే మరీ మంచిది తల్లి. కుదరని వారు రాత్రి 9 గంటలలోపు ఈ యొక్క ప్రయత్నం అయితే చేయాలి తల్లి. ఆ తర్వాత ఆ చంద్రుడు వెన్నెల్లో అందరూ కూడా కూర్చుని ఏదైనా సరే మీకు నచ్చింది భగవంతుని పారాయణం అయితే చేయండి. ముఖ్యంగా ఆ యొక్క లక్ష్మీదేవి యొక్క పారాయణం ఎందుకు అంటే, ఈ శ్రావణ మాసం ప్రతి నెల మొత్తము కూడా మనకి ఎంతో అద్భుతమైనటువంటి రోజులు. ఈ యొక్క రోజులలో మనం ఏదైతే ప్రార్థనలు చేస్తూ ఉన్నామో అవి ఆ యొక్క దేవుడు దగ్గరగా వచ్చి వెండి తీరుతాడు అని చెప్పేసి ఒక నానుడైతే మన పెద్దల నుంచి మనకు అయితే వచ్చింది. మరి అలా లక్ష్మీదేవి తల్లిని మనం ఇంటిలోకి సాదరంగా ఆహ్వానించాలి అంటే మరి ఇంటిలో అన్నీ కూడా సిద్ధం చేయాలి కదా మరి అమ్మవారికి. మరి
ఆ అమ్మవారు రావడానికి ఆస్కారమయ్యేటటువంటి అన్ని దారులు కూడా మనం తెరిచి ఉంచాలి. రోజు మనం గడపకి బొట్లు రాసి శుభ్రంగా కడిగి బొట్లు పెట్టి పసుపు రాసి బొట్లు పెట్టి మంచిగా పుష్పాదులతో అన్నిటితోని అలంకరించుకుని ఆ యొక్క ద్వారబంధానికి ఆ యొక్క మలపాకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం కట్టడం వల్ల మనకి ఇంటిలోకి నెగిటివ్ ఎనర్జీ అనేది రాకుండా మనకి లక్ష్మి మన ఇంట్లోకి రావడానికైతే ఒక గొప్పదైనటువంటి ఆస్కారం అయితే ఉంది. మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క చిన్న రెమెడీని అయితే చేసుకుని మీ జీవితాల్లో సుఖ సంతోషాలు వెల్లివిరుచుకుంటారని నేను చెబుతున్నాను తల్లి. మరి ఇదే కాకుండా ఇంకా విష్ణు పారాయణం చేసుకోవడం వల్ల మనలో ఉన్నటువంటి మంచిని ఆహ్వాదించడానికి అడ్డంకులు ఉన్నవన్నీ కూడా తొలగిపోతాయి తల్లి. మరి అలాగే ఈ యొక్క విష్ణు పారాయణం దేవుని సన్నిధానంలో మనం ఎప్పుడైతే మనం చేసుకుంటూ ఉన్నామో అలాగే లక్ష్మీ పారాయణం, అలాగే శ్రీ లలిత అమ్మవారి యొక్క సహస్రనామాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పారాయణం చేసుకున్నాము అంటే మనలో ఉన్నటువంటి ఆ యొక్క నెగిటివ్ ప్రతికూల శక్తి ఏదైతే ఉందో అది మన నుండి దూరం చేయబడుతుంది. ఆ యొక్క భగవంతుడు ఆ శక్తిని మన నుంచి దూరం చేసి మనకి ప్రతి పని కూడా విజయవంతం అవడానికి అనుకూల శక్తిని అయితే ప్రసాదిస్తాడు. ఆ యొక్క శక్తి మనకి గొప్పదైనటువంటి అనుభూతిని అయితే ఇస్తుందని చెప్పేసి నేను చెప్తున్నాను. అలాగే ఇంకా మనం ఏదైనా చేయాలి అని చెప్పేసి అనుకుంటే ఆ యొక్క పని అవ్వట్లేదే సాయి, ఏంటి ఇలా పరిస్థితి నాకు, నేను ఎన్నిసార్లు నేను ప్రయత్నించినా సరే ఆ యొక్క ఆ యొక్క ఏదైతే కోరుకుందో అది ఫలించడం లేదు, ఏం చేయాలి సాయి, నాకు ఒక దారిని చూపించు స్థాయి, నేను ఈ కష్టాలు నేను తట్టుకోలేకపోతున్నానని చెప్పేసి నువ్వు నాకు ఎప్పుడు కూడా చెప్తూ ఉంటావు కదా. మరి అలాంటి అతి తీవ్రమైనటువంటి కష్టాల్లో కూడా ఈ యొక్క చిన్న రెమెడీ అనేది నీకు చాలా ఊరటనైతే ఇస్తుంది తల్లి. మరి ఇలాంటి అద్భుతమైన రెమెడీ నేను చెప్పి కూడా నువ్వు చేసావు అంటే నీకు ఇంకా జీవితంలో నీకు బాధలు లేకుండా నేను చేస్తాను తల్లి. ఆ భగవంతుడు అనేవారు నీకు ఒక గొప్పదైనటువంటి జీవితాన్ని ప్రసాదిస్తాడు, సుఖ సంతోషాలతో కూడినటువంటి జీవితాన్ని అయితే ప్రసాదిస్తాడు. అలాగే ఏది ఏమైనా సరే నువ్వు ఈ పారాయణాలు ఇవన్నీ కూడా చేయడం వల్ల నువ్వు విష్ణు యొక్క లేదా లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని అయితే పొందుతావు తల్లి. నీ ఇంట సిరుల పంట ఇదే పండుతూ ఉంటుంది తల్లి. నీకు వద్దన్నా సరే డబ్బు అనేది నీకు వస్తుంది. అలాగే నీకు మనశ్శాంతి, అలాగే నీకు ఇంటిలో ఉన్నటువంటి యొక్క అనుకూల శక్తి అనేది వచ్చి నీ యొక్క కోరికలను ప్రేరేపించడానికి ఇది ఒక గొప్ప అవకాశంగా మారుతుంది తల్లి. మరి ఈ విధంగా నీ మనసులో చంద్రుడితో ఒక మాట చెప్పుకొని ప్రతిసారి కూడా నేను నిబద్ధతతో నడుచుకోవాలి, ఎలాంటి చెడు మార్గాల్లో వెళ్లకుండా నాలో మంచి బుద్ధిని ప్రసాదించు తండ్రి చంద్ర అని చెప్పేసి చంద్రుని మీ పారాయణాన్ని మొదలుపెట్టాలి. ఇంకా మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోవాలి అంటే ఒక చిన్న రావి ఆకైతే తీసుకోండి, దానిపై ఒక ప్రమిద తీసుకుని దాంట్లో నెయ్యి కానీ నూనె కానీ పోసి ఆ యొక్క ప్రమిదనైతే వెలిగించండి. అలా చేయడానికి కుదరదన్న వారు మీరు ఎక్కడున్నా సరే మీ ఇంటి దగ్గరలో ఏదైనా సరే ఒక మందిరం ఉన్నది అంటే ఆ మందిరం ఆవరణలో రావి చెట్టు అనేది ఖచ్చితంగా ఉండి తీరుతుంది కదా. మరి మీరు అక్కడ ఆ రావి చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ యొక్క నువ్వు చేసుకున్నావు అంటే ఈ పౌర్ణమి రోజు అలా చేసిన వారికి ఖచ్చితంగా ఎలాంటి ఆటంకాలు ఉన్నా సరే, ఎలాంటి బాధలు ఉన్నా సరే ఆ భగవంతుడు అనేవారు తొలగిస్తారు. మరి త్రిమూర్తులు కొలువైనటువంటి ఆ స్థలం అది. మరి కాబట్టి తప్పకుండా ఈ పౌర్ణమి నాడు ప్రతి ఒక్కరూ కూడా ప్రయత్నం అయితే చెయ్యండి తల్లి. అలాగే ఒకవేళ ఇది కుదరని నాడు మీరు మనస్సులో ఆ యొక్క భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థించి మీరు మీ యొక్క దినచర్య అనేది మామూలుగా చేసుకుంటూ వెళ్ళండి.
చాలు. ఆ యొక్క మనస్ఫూర్తిగా నువ్వు అర్పించినటువంటి ఆ యొక్క నమస్కారాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఎంతో ఆనందంగా ఆ యొక్క భగవంతుడైతే స్వీకరిస్తాడు. మరి ఇవన్నీ కూడా మరి మీరు ఈ పౌర్ణమిలోపు ఈ యొక్క మంచి అద్భుతం, ఈ యొక్క శ్రావణ పౌర్ణిమలోపు ఈ యొక్క అద్భుతమైనటువంటి ఈ రెమెడీని, అలాగే ఈ యొక్క పరిహారాన్ని ఏదైతే ఉందో అది మీరు ఖచ్చితంగా చేసుకు తీరాలి బిడ్డ. మీరు జీవితాల్లో ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలు వెలియాలని ఈ యొక్క తండ్రి ఎప్పుడూ కూడా కోరుకుంటూ ఉంటాడు. నా బిడ్డలు ఒక స్థానంలో ఉండాలి, నన్ను నమ్ముకున్నటువంటి నా బిడ్డలు ఎప్పటికీ కూడా బాధలు జరిచేరవద్దు, సంతోషాలు వెల్లివిరియాలి. అలాగే ఎన్నెన్నో బాధలు పడుతూ ఉన్నటువంటి నా బిడ్డలందరూ కూడా ఆ యొక్క పాపాలు, అలాగే బాధలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క మండేటటువంటి ఆ జ్వాలలో దహించుకుపోవాలి. మరి ఇంతటి గొప్పదైనటువంటి సందేశంతో మనం ముందుకు వచ్చినటువంటి సాయినాథునికి మనస్ఫూర్తిగా ఒక్కసారి కృతజ్ఞతలు తెలుపుకుందామా? మరి ఈరోజు ఇంతటి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే మనకి తీసుకుని ఒక అద్భుతమైనటువంటి ఒక పరిహారాన్ని అయితే మనకి సాయి చూపించారు. మరి ఆ యొక్క సాయి చూపించినటువంటి బాటను మనం మంచిగా చూసుకుని దాన్ని మనం ముందుకు తీసుకుని వెళ్ళాలి. దాని యొక్క పరిహారాన్ని పాటించి మనం జీవితంలో సుఖశాంతులు పొందాలని బాబాగారు అయితే దృఢంగా నమ్ముతున్నారు. మరి తన బిడ్డలకు ఎలాంటి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే తీసుకుని వచ్చారో ఇవన్నీ కూడా మన మంచి రోజులు వచ్చినాయని చెప్పడానికి ఒక చిన్న తార్కాణం అండి ఇది. మరి ఇలాంటి అద్భుతమైనటువంటి సందేశాన్ని మనకు అందించినటువంటి సాయినాథుడు సదా ధ్యానిస్తూ ఈ యొక్క వీడియో ఇంతటితో ముగుస్తుందండి. మరి ఈ వీడియో మీ అందరికీ కూడా మంచిగా నచ్చిందని నేను కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే బాబాగారి ఆ యొక్క వాక్కు కోసం ఎదురు చూస్తూ ఉన్నారో, ఎవరైతే వారి కష్టాలను తీర్చుకోవడానికి ఒక సుగమమైనటువంటి మార్గం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో, ఎవరైతే వాళ్ళ ఉద్యోగం రావాలని ఎదురు చూస్తూ ఉన్నారు, ఎవరైతే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళను మంచిగా చూడాలని చూస్తున్నారో, ఎవరైతే భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళిరువురు అన్యోన్యంగా ఉండాలి అని చెప్పి చూస్తున్నారో, ఎవరైతే గొడవలన్నీ కూడా సద్దుమణిగి ఒక మంచి జీవితాన్ని ప్రసాదించాలని ఎవరైతే కోరుకుంటూ ఉన్నారో, ఎవరైతే చూస్తూ ఉన్నారో వారందరూ కూడా ఈ చిన్న అద్భుతమైనటువంటి రెమెడీ చేసి మీ కోరికలు అనేవి ఆ యొక్క సాయినాథునికి విన్నవించుకున్నారు అంటే మీ జీవితంలో ఆ యొక్క నష్టాలు, కష్టాలు ఇవన్నీ కూడా తీరి మీరు ఒక మంచి జీవితం గడపడానికి, ఒక సంతోషకరమైనటువంటి జీవితాన్ని గడపడానికి, సాయినాథుడితో కూడినటువంటి ఒక సంతోషమైనటువంటి ఆ యొక్క సన్నిధిలో గడపడానికి మీకంటూ ఒక అవకాశం అయితే వస్తుందండి. మరి ఈ సాయిబాబా గారు అందించినటువంటి పరిహారాన్ని ఎవరైతే మనస్ఫూర్తిగా చేసుకుని ఎవరైతే అవన్నీ కూడా ఆచరిస్తారో వారందరికీ ఇహపర లోకాల్లో సౌఖ్యం అనేది కలుగుతుందండి. ఇది బాబాగారి మాట కాబట్టి ఆ మాట బాబాగారు చిన్న మాట సరిపోతుంది. మనకి ఎంతటి గొప్ప అనుభూతి పొందుతామో అది మీ అందరికీ కూడా తెలిసిందే కదా. మరి రేపటి సాయి వాక్కుతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. అప్పటి వరకు సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.